నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంత ఘోరమైన తప్పిదం చేసి అతను నేరస్తుడు, అతను చంపబడలేదు, అతని ఫోటోలు ఫాల్సు, అతను బతికే ఉన్నాడు అని చెప్పదలుచుకున్నారా? 19వ తారీఖున మీరు ప్రొటెక్ట్ చేయండి అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆయన బతికే ఉన్నాడు, నేను చెప్పింది తప్పుడని. నేను 100కి 100 రూపాయలు చెప్తున్నా, అతన్ని చంపేశారు. నేను ఇచ్చిన ఫోటోలు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు అడగండి కోర్టు ద్వారా లేదా పోలీస్ స్టేషన్ ద్వారా. తప్పుడు ప్రచారం చేస్తే ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తానని చెప్తే ఏంటన్నీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్ అంతా ఆ రెచ్చగొట్టి. చాలా చిత్రం ఏంటంటే ఇంకోటి చెప్తా, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మాట్లాడట్లా, వాళ్ళు ఏం మాట్లాడట్లా, ఇతను నేరస్తుడు అందుకే చంపామంటలా. బుర్రలేని ఈ జనసేన పార్టీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ కుర్రవాడిని చంపడం కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఎంత దురదృష్టం! నాగరాజు వైపున కూర్చొని మాట్లాడుతున్నారు, సిఐ నాగరాజు తరపున మాట్లాడుతున్నారు. సిఐ నాగరాజు ఇంటికి వెళ్ళి నాగరాజును అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఉద్యమం చేసే ప్రతి వాడు పవన్ కళ్యాణ్ పంపించిన వాడే. ఏమిటో ఈ అన్యాయం నాకు అర్థం కాలేదు. సమాజం ఎక్కడికి పోతుంది? ఒక లాకప్లో ఒక వ్యక్తిని దారుణంగా చంపి సాక్ష్యాధారాలు లేకోకుండా చేసినటువంటి పోలీస్ వారిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే అసలు బుర్ర ఉందా బుర్ర లేదా నాకు అర్థం కాల. అదేమంటే మైక్ ముందు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. నేను మరోసారి చెప్తున్నాను, ఇది చాలా కీలక పరిణామం. కృష్ణలంకలో సీసీ ఫుటేజ్ మాయమవటం పట్ల ఆందోళన చెందవలసిన అవసరం ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తుంది.